వైజయంతి నిర్ణయం. వినుకొండరాజు నరేంద్రుడి ఏకైక కుమార్తె వైజయంతి. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన ఆమెను తండ్రి అల్లారుముద్దుగా పెంచి రాజోచిత విద్యలు నేర్పించాడు. యుక్త వయస్కురాలైన వైజయంతిని చక్కని రాకుమారుడికిచ్చి త్వరలో వివాహం జరిపించే ఆలోచనలో ఉన్నాడు నరేంద్రుడు. వైజయంతి ఒకనాడు తన చెలికత్తెలతో కలిసి తూర్పు కొండ మీద రాజేశ్వరీదేవి ఆలయానికి వెళ్ళింది. చెలికత్తెలు బయట వేచి ఉండగా ఆమె మాత్రం లోపలి ఆలయంలో దేవీ దర్శనం ముగించుకొని గుడి వెనుక వైపుకు యథాలాపంగా వచ్చింది. అక్కడ ఒక యువకుడు బండరాయి మీద నర్తకి శిల్పం చెక్కుతున్నాడు. యువరాణి ఆ శిల్పాన్ని, దాన్ని తదేకంగా చెక్కుతున్న శిల్పిని చూసి సంతోషించి, అద్భుతం, శిల్పం చాలా అందంగా ఉన్నది అంటూ శిల్పిని సమీపించింది. ఆ మాటకు యువకుడు తలెత్తి చూశాడు ఎవరా అన్నట్టు. నేను యువరాణి వైజయంతిని అన్నది యువరాణి. నమస్కారం యువరాణి, నా పేరు విశాలుడు అన్నాడు యువశిల్పి వినయంగా. నీ శిల్ప నైపుణ్యం అత్యద్భుతం. నీతో నా శిల్పం చెక్కించుకోవాలి అనుకుంటున్నాను అన్నది వైజయంతి. ఆ అవకాశాన్ని గొప్ప వరంగా భావిస్తున్నాను. పాలరాతితో మీ సుందర శిల్పం చెక్కుతాను. నెల రోజులు పట్టవచ్చు. అందుకు వారానికి ఒకసారి ఒక గంట సేపు మీరు నా ఎదుట నిలబడవలసి ఉంటుంది అన్నాడు విశాలుడు. మరి ఆలస్యం దేనికి? త్వరలోనే ప్రారంభించు. అయితే శిల్పం పూర్తయ్యేంత వరకు ఈ విషయం రహస్యంగా ఉండాలి అన్నది వైజయంతి ఉత్సాహంగా. విశాలుడు కొండకు దిగువన కొబ్బరి చెట్ల మధ్య ఉన్న ఒక పెంకుటిల్లుని చూపిస్తూ, అదే మా ఇల్లు. మా అవ్వ నాతో పాటే ఉంటుంది. శిల్పం విషయం రహస్యంగా ఉండాలంటున్నారు. మరి మీరు మా ఇంటికి రాగలరా అని అడిగాడు. ప్రతి శుక్రవారం రాజేశ్వరీదేవి ఆలయానికి వస్తాను. దర్శనం ముగించి కొండ దిగి మీ ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళింది వైజయంతి. మరుసటి శుక్రవారం వైజయంతి దేవిని దర్శించుకొని కొండ దిగి విశాలుడి ఇంటికి సమీపించింది. చెట్ల మధ్య ఒక తిన్నె మీద పాలరాతిని అమరుస్తున్న విశాలుడు, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని యువరాణిని గౌరవంతో ఆహ్వానించాడు. ఆ తరువాత వైజయంతిని విశాలుడు చెప్పినట్టుగా పక్కనే ఉన్న ఒక చెట్టును ఆనుకొని మాధవీలతను సవరిస్తున్నట్టుగా నిలబడింది. ఏకాగ్రతతో విశాలుడు పాలరాతిపై ఆమె రేఖాచిత్రాన్ని చిత్రించాడు. విశాలుడు, చాలు, ఇక ఇలా వచ్చి కూర్చోండి అంటూ ఉండగా ఇంటి లోపల నుంచి అవ్వ అరిటాకులో వేడివేడి అరిసెలు తీసుకువచ్చి ఇచ్చింది. వైజయంతి అరిసెలను ఏనాడూ తినలేదు. వాటి రుచి బాగా నచ్చి వాటి పేరు అడిగి తెలుసుకొని, ఇక మీదట నిన్ను అరిసెలు అవ్వ అని పిలుస్తాను, సరేనా అన్నది వైజయంతి నవ్వుతూ. మాలాంటి పేదల ఇంటికి రావటమే కాకుండా వరుస కూడా కలిపావు. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి అంటూ చేతులు జోడించింది అవ్వ. విశాలుడు ప్రత్యేక శ్రద్ధ కనబరచటం వల్ల 3 వారాలలోనే శిల్పం దాదాపు పూర్తయింది. ఒకరోజు సాయంకాలం దానిని చూడటానికి వచ్చిన వైజయంతితో, ఇక తుది మెరుగులు మాత్రమే దిద్దవలసి ఉన్నది. మరో 4 రోజుల్లో మీరు శిల్పాన్ని తీసుకువెళ్ళవచ్చు అన్నాడు విశాలుడు. వైజయంతి తన శిల్పాన్ని తనివితీరా చూసుకొని సంతోషంతో వెనుదిరిగింది. మరునాటి ఉదయం ఉద్యానవనంలో తిరుగుతున్న వైజయంతి నిండుగా పూచిన గులాబీని అందుకోబోతూ, మీ సౌందర్యం అపూర్వం యువరాణి అన్న మాటలు వినిపించి తలెత్తి చూసింది. ఆమెకు కొద్ది దూరంలో ఒక క్షత్రియ యువకుడు కనిపించాడు. దేశాటనలో ఉన్న కొండవీటి యువరాజు జయంతుడు ఆ రోజు తమ అతిథిగా వస్తున్నాడని క్రితం రాత్రి తండ్రి చెప్పడం గుర్తుకు వచ్చింది వైజయంతికి. మీరు మా అతిథిగా రావటం మాకెంతో సంతోషం కలిగించింది అంటూ వైజయంతి దూరంగా ఉన్న తోటమాలిని పిలిచి జయంతుడికి ఉద్యానవనం అంతా చూపించమని చెప్పి తన అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నరేంద్రుడు వైజయంతితో, అమ్మ, నువ్వు జయంతుడికి ఎంతగానో నచ్చావట. నిన్ను చూసిన క్షణమే నిన్నే వివాహమాడాలని నిశ్చయించి నిన్ను చూడటానికి త్వరలో తన తల్లిదండ్రులను పంపుతాను అన్నాడు. నీ అభిప్రాయం ఏమిటి తల్లి అని అన్నాడు. జీవితంలో వివాహం చాలా ముఖ్యమైనది కదా.
నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి నాన్న అన్నది వైజయంతి. మరునాడు తెల్లవారక ముందే ఒక చెలికెత్తి వచ్చి, కోటగుమ్మం దగ్గర ఒక ముసలిది మీ దర్శనార్థం వేచి ఉన్నది, అరిసెల అవ్వ అట అన్నది వైజయంతితో. లోపలికి తీసుకురా అని ఆజ్ఞాపించిన వైజయంతి ఆమె రాగానే తన అంతరంగిక మందిరంలోకి తీసుకుపోయి, ఆ కన్నీళ్ళేమిటి అవ్వ, అసలు ఏం జరిగింది అని అడిగింది ఆందోళనతో. అవ్వ ఆ క్రితం సాయంత్రం తమ ఇంట జరిగిన విషయం పోసగుచ్చినట్టు వివరించింది. కొండవీటి యువరాజు జయంతుడు తన పరివారంతో తిరిగి వెళుతూ మంచినీళ్ల కోసం విశాలుడి ఇంటి ముందు ఆగాడు. విశాలుడు అవ్వ అందరికీ తాగటానికి మజ్జిగ ఇచ్చింది. బయలుదేరే ముందు జయంతుడు, ఇదేమిటి అంటూ వైజయంతి పాలరాతి శిల్పం మీద వస్త్రాన్ని తన కత్తితో పక్కకు తొలగించాడు. అతి మనోహరంగా ఉన్న వైజయంతి శిల్పాన్ని చూడగానే జయంతుడు ఆగ్రహంతో, ఈ జయంతుడికి కాబోయే భార్య శిల్పాన్ని ఇక్కడ ఉంచుకోవటానికి ఎంత ధైర్యం, నా హృదయ పీఠంపై కొలువుండే యువరాణి శిల్పాన్ని ఇక్కడ నిలబెట్టిన ద్రోహి ఎవరు అని గద్దించి అడిగాడు. ఆ శిల్పాన్ని నేనే చెక్కాను అన్నాడు విశాలుడు వినయంగా. ఎలా చెక్కావు, యువరాణిని ఎప్పుడు ఎక్కడ ఎందుకు చూశావు అని నిలదీశాడు జయంతుడు. విశాలుడు బదులు పలకకుండా మౌనం వహించాడు. జయంతుడు తల తిప్పి తన అంగరక్షకుడు కేసి చూశాడు. మరుక్షణమే వాడు విశాలుణ్ణి ఎడాపెడా కొరడాతో కొట్టసాగాడు. కాని అతడు మాత్రం నోరు విప్పలేదు. జయంతుడు పట్టరాని ఆగ్రహంతో శిల్పాన్ని కింద పడదోసి ముక్కలుగా విరగ్గొట్టి, ఈ దుర్మార్గుణ్ణి అన్నపానీయాలు లేకుండా వీడి ఇంట్లోనే బంధించండి అని ఆజ్ఞాపించి ఇద్దరు భటులను కాపలా ఏర్పాటు చేశాడు. కాళ్ల మీద పడి అవ్వ ఎంత వేడుకున్నా పట్టించుకోకుండా కాలితోనే ఆమెను పక్కకు తోసి గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. నిన్న సాయంకాలం నుంచి వాడు పచ్చి నీళ్లు కూడా ముట్టుకోలేదు, మీరే వాణ్ణి కాపాడాలి అంటూ వైజయంతికి చేతులెత్తి మొక్కింది అవ్వ. ఆమె మాటలు విన్న వైజయంతి, నువ్వేమీ భయపడకు, విశాలుడికి ఎలాంటి ఆపద రాదు అంటూ ఉండగా రాజు వైజయంతిని చూడటానికి అక్కడికి వచ్చాడు. వైజయంతి తండ్రికి జరిగినదంతా వివరించి, మీకు తెలియకుండా నా శిల్పం చెక్కించుకున్నందుకు నన్ను క్షమించండి. జన్మదిన కానుకగా మీకు ఇచ్చి సంభ్రమాశ్చర్యం కలిగించాలని ఆ విషయం గోప్యంగా ఉంచాను. నా శిలా విగ్రహం వేరొక చోట ఉండటం చూసి అది అక్కడ ఎందుకు ఉందన్న పూర్వాపరాలు తెలుసుకోకుండా ఆగ్రహం చెంది తన రాజ్యానికి చెందిన ఒక నిరపరాధిని కఠినంగా శిక్షించాడు ఆ జయంతుడు. అతని ప్రవర్తన నా పట్ల ప్రేమ కన్నా నేను అతనికే దక్కాలన్న మితిమీరిన స్వార్థం, అహంకారాలను తెలియజేస్తున్నది. ఇక విశాలుడు శిల్పం చెక్కే విషయం రహస్యంగా ఉంచాలని చెప్పిన నా మీద గౌరవం కొద్దీ ప్రాణం మీదకి వచ్చిన పెదవి విప్పలేదు. మాట తప్పని గుణం, ఓర్పు, నేర్పు, శ్రద్ధ, శాంతం ఏ పాలకుడికైనా ఉండవలసిన ముఖ్య లక్షణాలు. అవన్నీ విశాలుడిలో ఉన్నాయి. నేను జయంతుణ్ణి వివాహమాడితే మన రాజ్యం కొండవీటిలో కలిసిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. విశాలుణ్ణి చేసుకుంటే వినుకొండ రాజ్యం సుస్థిరంగా ఉంటుంది. అందువల్ల మీరు అనుమతిస్తే విశాలుణ్ణి వివాహమాడదలిచాను అని అన్నది. అంతా విన్న నరేంద్రుడు తల పంకిస్తూ, తీరా ఆలోచించాకే నువ్వు ఏ నిర్ణయానికైనా వస్తావని నాకు తెలుసు. అయినా ఆలోచించుకోవటానికి నాకు కొంత సమయం కావాలి అని అన్నాడు. అక్కడే నిలబడి ఉన్న అవ్వ, ఇన్నాళ్ళు నా కడుపులో దాచుకున్న ఒక రహస్యం చెప్పవలసిన సమయం వచ్చింది అనుకుంటాను. విశాలుడు నా సొంత మానవుడు కాదు. గుర్రంకొండ రాజును దాయాదులు కుట్రతో హతమారిస్తే రాణిగారు 6 నెలల పసిబిడ్డను నాకు అప్పగించి కన్ను మూసింది. శత్రువుల నుంచి అతడికి ఎలాంటి ఆపద రాకూడదని రాణిగారికిచ్చిన మాట కారణంగా ఆ రాజ్యం వదిలి వచ్చిన ఇన్నాళ్ళు ఆ రహస్యాన్ని విశాలుడికి కూడా చెప్పలేదు. ఇకపై అతడి రక్షణాభారం మీదే అన్నది అవ్వ. ఏమిటి, విశాలుడు గురుకులంలో ఉన్న సహాధ్యాయి అయిన గుర్రంకొండ రాజు భూపాలుడు కుమారుడా అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైన రాజు కుమార్తెకేసి తిరిగి, వైజయంతి ఎంత మంచివాడైనప్పటికీ ఒక సామాన్య శిల్పికి ఇచ్చి వివాహం చెయ్యడమా అని సందిగ్ధంలో పడి వెనకాడాను.
ఇప్పుడతడు సకల సద్గుణ సంపన్నుడైన నా బాల్యమిత్రుడి కుమారుడని తెలిసిపోయింది. ఇంకేం, నిరభ్యంతరంగా నీకు నచ్చిన విశాలుణ్ణి పరిణయమాడవచ్చు అని అన్నాడు. వైజయంతి ఆప్యాయంగా తండ్రిని చూస్తూ మందహాసం చేసింది. మీసాలయ్య, గుండయ్య. కమల గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె తండ్రి రామయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆయన కమలను తన కూతురిగా వారికి పరిచయం చేశాడు. రామయ్యతో మాట్లాడుతున్నవారు తండ్రి కొడుకులు. కొడుకును కమల 2 మాసాల క్రితం తన స్నేహితురాలి పెళ్లిలో చూసింది. అతను పెళ్లి కొడుకు స్నేహితుడు. పెళ్లి జరిగినంతసేపు చురుకుగా తిరిగాడు. అతని పేరు రవి. ఇంతలో రామయ్య లోపలికి వచ్చి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఆ అబ్బాయి నిన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడట. తండ్రిని తీసుకొని వచ్చాడు. కాని తండ్రి కనీసం 10,000 కట్నం కావాలి అంటున్నాడు. మనం తోగలేము. వాళ్లకు ఇంత ఫలహారం పెట్టి పంపించేద్దాము అన్నాడు కమలతో. కమల పరధ్యానంగా ఫలహారం తయారు చేసి వచ్చిన వారికి ఇచ్చింది. రవిని పెళ్లాడటానికి ఆమె ఇష్టంగానే ఉన్నది. కానీ 10,000 కట్నం ఎక్కడి నుంచి తెచ్చేటట్టు? రామయ్య వారితో తాను 10,000 కట్నం ఇచ్చుకోలేనని స్పష్టంగా చెప్పి ఆ తండ్రి కొడుకులను వీధి చివరిదాకా సాగనంపాడు. కాని ఆయన ఇంటికి తిరిగి వచ్చిన సంబంధం వదులుకోవటం అవివేకం అవుతుంది. ఈ సంబంధం నీకు నచ్చితే పెళ్లి చేస్తాను అని కమలతో అన్నాడు. మరి కట్నం మాటో అన్నది కమల. అదేదో నేను చూసుకుంటానులే. ఈ సంబంధం నీకు ఇష్టమని నీ మొహమే చెబుతున్నది అన్నాడు రామయ్య. ఆయన అన్నంత పని చేశాడు. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవటము 15 రోజుల్లో ముహూర్తం నిర్ణయించడము కూడా అయిపోయింది. కట్నం డబ్బు ఎలా ఏర్పాటు అవుతున్నది కమలకు అంతుబట్టలేదు. తండ్రిని అడిగితే కస్సుమన్నాడు. రాత్రికి పెళ్లి అనగా పెళ్లివారు తరలివచ్చారు. కరణం గారి ఇల్లు పెళ్లివారి విడిది. కమలను అమ్మలక్కలు పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తూ ఉండగా, మా వాడి ఎన్నిక చూడాలి, పెళ్లి కూతురు ఏది అంటూ ఒక మనిషి అక్కడికి వచ్చాడు. అతనికి పొడవైన మీసాలు, గిరజాల జుట్టు ఉన్నది. నా పేరు మీసాలయ్య, పెళ్లి కొడుక్కి తండ్రి లాంటి వాణ్ణి అన్నాడు మీసాలయ్య. కమల ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం పొందింది. పెళ్లివారి తాలూకు పెద్ద అని తెలియగానే మీసాలయ్యకు ఫలహారం ఏర్పాటు చేసి రామయ్య చాలా మర్యాద చేశాడు. మీసాలయ్య ఫలహారం ముగించి తిన్నగా విడిదికి వెళ్ళి, మా అమ్మాయి ఎన్నిక చూడాలి, పెళ్లి కొడుకు ఏడి? నా పేరు మీసాలయ్య, పెళ్లి కూతురు నాకు కూతురు లాంటిది అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి రాజయ్యతో. రాజయ్య మీసాలయ్యకు తన కొడుకు రవిని చూపించి, మీ పెద్ద మామగారు అంటూ రవికి పరిచయం చేశాడు. మీసాలయ్య రోజల్లా పెళ్లివారింటికి విడిదికి మధ్య తిరుగుతూ తగని హడావిడి చేశాడు. అతను ఎవరి తరపు మనిషి అయినది నిర్ధారణ చేసుకున్నవారు లేరు. ఆ సాయంకాలం విడిదిలో నలుగురు మధ్య మాట్లాడుతున్న రాజయ్యతో మీసాలయ్య, బావగారు, ఒకసారి మీరు ఇలా వస్తారా? మీతో కట్నం విషయం మాట్లాడాలి అని అన్నాడు. కట్నం అనగానే రాజయ్య టక్కున లేచి వచ్చాడు. విడిది చాలా కోలాహలంగా ఉన్నది. రాజయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకుపోయాడు. మా తమ్ముడు కట్నం డబ్బు అని మాట పూర్తి చెయ్యకముందే మీసాలయ్యకు తీవ్రమైన దగ్గు తెర వచ్చింది. ఆయన దగ్గుతోనే మంచినీళ్లు కావాలని రాజయ్యకు సైగ చేశాడు. రాజయ్య యువతలికి వచ్చి చెంబుతో నీళ్లు సేకరించి మళ్ళీ గబగబా వెళ్ళాడు. మీసాలయ్య మంచినీళ్లు తాగి కొంచెం తేరుకొని, కట్నం డబ్బు ఇప్పుడే పట్టుకురమ్మంటారా అని మా తమ్ముడు అడగమన్నాడు అని అన్నాడు. పట్టుకురమ్మనండి అన్నాడు రాజయ్య ఆత్రంగా. మీసాలయ్య అక్కడ నుంచి పెళ్లివారింటికి వెళ్ళి నలుగురు మధ్య ఉన్న రామయ్యను, బావగారు, ఇలా వస్తారా, ముఖ్యమైన విషయం అని పక్కకు పిలిచాడు. రామయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకువెళ్ళాడు. మరి కాసేపటికి రామయ్య, మంచినీళ్ళు మంచినీళ్ళు అంటూ అవతలికి వచ్చి, మీసాలయ్య దగ్గుతెరతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు అని మంచినీళ్లతో మళ్ళీ గదిలోకి వెళ్ళాడు. మరి కాసేపటికి మీసాలయ్య అందరూ చూస్తూ ఉండగా గదిలో నుంచి వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి గదిలో నుంచి రామయ్య వెర్రికేక పెట్టడం వినిపించి
అందరూ వెళ్ళారు. రామయ్య పెట్టి ముందు కూర్చొని పెట్టెలో ఉన్న గుడ్డలు అవి కంగారుగా యువతలకి లాగుతున్నాడు. కట్నం డబ్బు కనబడదు. 10,000 వియ్యంకుడు ఇప్పుడే పంపమన్నాడట. మీసాలయ్య చెప్పి వెళ్ళాడు. మీసాలయ్య తప్ప ఈ గదిలోకి ఇంకెవరూ రాలేదు. దగ్గువంకన నన్ను బయటకు పంపేసి డబ్బు కాజేశాడు. దొంగ, పట్టుకోండి, పట్టుకోండి అంటూ రామయ్య కేకలు పెట్టాడు. ఇంతలోనే రాజయ్య కేకలు పెడుతూ వచ్చాడు. ఆ మీసాలయ్య ఎక్కడ? నా సొమ్ము 5,000 కాజేశాడు. దగ్గు నటించి నన్ను అవతలకు పంపించి కొంపతీశాడు. మీసాలయ్య నాకు 10,000 కాజేశాడు అని రామయ్య అరిచాడు. మీసాలయ్య నా 5,000 కాజేశాడు అని రాజయ్య అరిచాడు. అప్పుడు గాని మీసాలయ్య ఎవరి తాలూకు మనిషి అన్న ప్రశ్న రాలేదు. తీరా విచారిస్తే అతను ఎవరి మనిషి కాదు. రవి తన తండ్రిని పక్కకు పిలిచి, కట్నం గొడవ వద్దంటే విన్నావు కావు. ఎంత రభస జరిగిందో చూడు. నీకున్న డబ్బు మాయ గ్రహించి ఆ మీసాలవాడు నిన్ను కట్నం పేరుతో గదిలోకి తీసుకుపోయి 5,000 కాజేశాడు. ఇంకా నయం, అడుగున ఉన్న ఆ 25,000 నగలు వాడి కంటబడలేదు. ఇప్పటికే మనం నవ్వుల పాలు అయిపోయాము. కట్నం మాట ఎత్తకు అని అన్నాడు. ఇంతలో ఎవరో ముహూర్తం సమీపిస్తున్నది అనడంతో నలుగురు రవిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేశారు. పెళ్లి అయిన మర్నాడు పెళ్లివారు జట్కా బల్ల మీద బయలుదేరారు. బండిలో కమల రవితో, ఆ మీసాలయ్య ఎంత పని చేశాడు. మా నాన్న డబ్బే కాక మామగారి డబ్బు కూడా పోవడం బాధగా ఉన్నది అని అన్నది. రవి నవ్వి, ఏ డబ్బు పోలేదు. అదంతా నేను మీ నాన్న ఆలోచించి వేసిన పథకమే. మా నాన్న డబ్బు మనిషి. కట్నం లేనిదే పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పేశాడు. మీ నాన్న మమ్మల్ని సాగనంపుతూ వచ్చినప్పుడు మా నాన్న బండివారితో బేరమాడుతూ ఉండగా మీ నాన్నను పక్కకు పిలిచి ఈ ఉపాయం చెప్పాను. ఆయన ఒకంతటా ఒప్పుకోనే లేదు. మీసాలయ్య నాకు తెలిసినవాడే. అతను తన కూతురి పెళ్లి కోసం అప్పు అడిగితే మా నాన్న ఇవ్వలేదు. నేనే ముందే పెట్టెలో నుంచి 5,000 తీసి రహస్యంగా మీసాలయ్యకు ఇచ్చేశాను. మీసాలయ్య తన మీద అందరికీ అనుమానం కలగడానికి దగ్గు తెచ్చిపెట్టుకున్నాడు. మీ నాన్న దగ్గర కట్నం డబ్బు ఎక్కడ ఉన్నది? తన 5,000 పోవడంతో మా నాన్న కట్నం డబ్బు కూడా పోయే ఉంటుందని నమ్మేశాడు అని అన్నాడు. మీరు ఎంత మంచివారు. కట్నం లేకుండా నన్ను చేసుకున్నారు. కానీ పాపం మీసాలయ్య లోకం దృష్టిలో దొంగ అయి కూర్చున్నాడే అన్నది కమల. మీసాలయ్య వెర్రివాడు కాడు. అతను అసలు పేరు గుండయ్య. ఆ మీసాలు జులుపాలు పెట్టుడివి. ఎంత చెడ్డ నాటకాల్లో వేషాలు వేసేవాడు కావటానికి గొంతు కూడా మార్చాడు. తన కొడుక్కి ఉద్యోగం రాగానే 5,000 ఇచ్చేస్తాడు అన్నాడు రవి.